నేను పోతే తప్పితే ఆ వికాసం మనకి తెలియదు, ఆ విస్ఫోటం జరగాలి. జ్ఞానం కలగపోయేటట్టయితే ఈ కర్మలో మనం బందీలేమవుతాం. పాదమస్తకం బిడ్డ తల్లికి ఎట్ల ముద్దో ఈ అనంత కర్మలు, ఈ కర్మ ఆ కర్మ కాదు, ఇక మీకు జ్ఞానం తప్పితే ఇంకోటి కనపడు. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. వసుదేవసుతం దేవం కంసచారూణమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరమాత్ములు వారి పాదపద్మాలకి ప్రణమిల్లుతూ వారిచే అనుగ్రహించబడిన గీతాసారాన్ని సద్గురుదేవులు వివరణ చేస్తున్నారు. దాన్ని మనం విచారణ చేసుకుంటూ చిన్నగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి నమస్తే సార్. స్వామి సద్గురు శ్రీ శివానందమూర్తి భగవానుల వారి గీతా ప్రసంగాల్లో వాళ్ళ 3వ అధ్యాయం కర్మయోగం. స్వామి అర్జునుడు ప్రశ్నిస్తున్నారు, ఓ కృష్ణ, జ్ఞానం కర్మ కంటే శ్రేష్టమైనదని మీ అభిమతమైతే మరి ఈ భయంకరమైన యుద్ధ కర్మయందు నన్ను ఎలా ప్రవేశింపజేయుచున్నారు? ఒక ప్రశ్న వేశారు. సద్గురుదేవులు అంటున్నారు స్వామి దానికి, అర్జునుని స్థితిలో ఇది అడగవలసిన ప్రశ్నయే. ఇంకొక ప్రశ్న కూడా వేశారు. మిశ్రమమైన దాని వలె ఉన్న వాక్యము చేత నా బుద్ధిని కలవరపెట్టువాని వలె ఉన్నారు మీరు. కావున నేను దేనిచే శ్రేయమును పొందగలను అట్టి దానిని నిశ్చయించి నాకు చెప్పుము. సద్గురుదేవులు అంటున్నారు స్వామి, అర్జునుడికి కృష్ణుడి యందు ఆత్మార్పణ బుద్ధి ఉంది. అప్పుడు ధర్మం చెప్పి ఊరుకోక అట్టి బుద్ధి కలిగిన శిష్యుడిగా విద్యయంతా చెప్పి కర్మ చేయమంటున్నాడు కృష్ణుడు. ఇక్కడ ఒక చిన్న కొద్దిగా మనం నిశ్చితంగా చూసేటట్టయితే అర్జునుడు వారు అడుగుతున్నారు పరమాత్మని, జ్ఞానం కర్మ కంటే విశేషమైతే మరి ఇది కర్మ ఎందుకు చేయిస్తున్నారు? ఇక్కడే తమాషాగా ఉంది. ఏంటంటే మనకు తెలుసో తెలియకో ఈ కర్మలోకి వచ్చేసాం మనం. జన్మ వచ్చింది, చైతన్యం వచ్చింది, మనసు వచ్చింది, ప్రపంచం ఇవన్నీ కూడా వచ్చాక ఇంత జీవనం ఉంది. కర్మ తెలియకుండానే వచ్చింది. జ్ఞానమేమో తెలియబడుతూ ఉంది, కానీ అది బాగానే ఉంది. ఈ కర్మ జ్ఞానం కంటే తక్కువ అని అంటే అర్థం ఏమిటి అంటే, కర్మలో జ్ఞానం ఇమిడి ఉంది. రెండోది ఏమిటి అంటే, జ్ఞానం కర్మ కంటే ఎందుకు గొప్పది అంటే, ఇప్పుడు మనందరం కూడా అనుభవిస్తూనే ఉన్నాం. పుడుతున్నాం, పెరుగుతున్నాం, జీవిస్తున్నాం, ఎన్నో చేస్తున్నాం, మరణిస్తున్నాం. ఇదంతా కర్మే. అయితే జ్ఞానం కలగపోయేటట్టయితే ఈ కర్మలో మనం బందీలేమవుతాం. ఒకటి. రెండోది ఏమిటి అంటే, జ్ఞానం ఇందులో అంతర్లీనంగా ఉంది, పూల మధ్య దారంలాగా ఉంటుంది జ్ఞానం. కాబట్టి కర్మ ద్వారానే మనం జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి, కానీ కర్మ చేయకుండా అది లేదు ఇది లేదు. ముందు ప్రాక్టికల్గా ముందు ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఆ ఇన్ఫర్మేషన్కి ఏదో ఒక యాక్షన్, ఒక కర్మ ఏదో ఒకటి ఉండాలి. ఆ తర్వాత అందు నుంచి జ్ఞానం రావాలి. అసలు ఫలం కూడా అంతే ఉంది. అంతర్లీనంగా ఉన్న ఫలాన్ని మనం కర్మ చేసేక పొందుతున్నాం. ఫలం వల్ల కదా. ఇక్కడ ఇవాళ సద్గురువుల బోధ ఎలా ఉందంటే, పొద్దున మనసుకు వచ్చిన మాట, అసలు మూలమాయే, చైతన్యమే మూలమాయే. అంటే ఏంటి చైతన్యము అంటే, మనసు అనుకుందాం. ఇక్కడ తేలిక అర్థం కావటానికి ఈ భాష అన్నిటినీ ఒక పదంలోకి తీసుకొస్తేనే మన ప్రయాణం తేలిక అవుతుంది. ఒక్కొక్క పదం ఒక్కొక్క రకంగా తీసుకుంటూ దాన్ని వివరణ చేసుకుంటూ పోతే అది కొద్దిగా శ్రమభరితం అవుతుంది. అది కాదు మన ప్రయత్నం. మనసు అని తెలుసు మనందరికీ, అంతే. కర్త కర్మ క్రియ మనసే.
కాబట్టి మనసు అంటే చైతన్యం కదిలిన తర్వాత, చైతన్యం అయిన తర్వాత, ఉనికి చైతన్యం అయ్యాక మనసు అంటున్నాం, బాగానే ఉంది. మనసుకి కదలిక ఏదైతే ఉందో, అందుకని ఈ ఉనికి చైతన్యము అట్లానే ఇదంతా కలిపి మనసు అని అనుకుంటే, ఒక పేర్లు తీసుకుంటే మనందరికీ మనసు తెలుసుగా, మనసు తెలుసుగా. ఇప్పుడు మీ మనసు ఏంటి చెప్పండి? మీరు ఆలోచన చేస్తున్నారు. ఆలోచన చేస్తున్నారు. ఏం ఆలోచన చేస్తున్నారు? మీరేం చెప్పబోతున్నారు అనే సరే, మీ అమ్మగారు నాన్నగారు ఉన్నారా? కనపడుతున్నారా? అదే మనసు అంటే. అదృశ్యమాన రూపమానమైంది ఏది ఉందో అది కాక మనసు ఉంటుంది. వాళ్ళ గురించి ఒక అది ఎప్పుడైతే మనసు కదిలిందో, మనసు కదలకపోతే నిద్ర, మనసు కదిలితే మెలకువ. మరి మనసు కదిలాక మెలకువ వచ్చాకంతా దాని గురించి నేను వివరించక్కర్లా, కదిలాక ఏముందో మనకు తెలుస్తూనే ఉంది. అందుకని మనసు ఎప్పుడైతే దాని ఆ కదలిక ఆరంభమైందో అది మూలమాయరవి కాదు, అక్కడ దాకా వెళ్ళాలి మనం. కానీ ఆ మొదటి కదలిక పూర్వం ఏముందో చూడాలి, కదిలిన తర్వాత ఏముందో చూడాలి. ఇదంతా సాధన అని పేరు, గమనించటానికి. పూర్వము, ఆ తర్వాత తదనంతరము, అది అవగాహన చేసుకొని అర్థం చేసుకొని దాని వైపు గమనిస్తే అది అపూర్వం అవుతుంది. అపూర్వమైన అనుభవం కావాలి అంటే పూర్వాపరాలు రెండు మనకి అవగాహన చేసుకొని గమనించగలిగితే పూర్వపరాలు అర్థమవుతాయి. కాదా రవి గారు? ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలి. పూర్వం జగ్గయ్యపేట అనుకోండి, పరము హైదరాబాద్ అనుకోండి. అపూర్వం ఏమిటి అంటే అసలు ఎంత టైం పడుతుంది, ఎట్లా ఉంది, ఏమిటి, అంతా అపూర్వమైంది. దాని గురించి కావాల్సిన మొత్తం ఈ జగ్గయ్యపేట హైదరాబాదు అనే ప్రయాణంలో మధ్య ఉన్నంత ప్రయాణం అంతా మీ అనుభవాన్ని మొత్తం తీసుకొస్తే అది అపూర్వమే. అట్లానే మనసుకి పూర్వము పరము దాని కదలికల్ని మనం గుర్తుపట్టేటట్టయితే అది అపూర్వమైన జ్ఞానం అవుతుంది. అయితే ఆ మొదటి కదలికే మాయరవి గారు, అది ఎటు కదిలిందని కాదు. తన వైపు తను చూసుకున్నా, తను మరోవైపు చూసుకున్నా. నిన్న మీకు చెప్పాను నేను, కృష్ణాష్టమి సందర్భంగా స్త్రీ పురుషులు ముఖ్యంగా భార్య భర్తలు మన సంప్రదాయంలో వివాహ జీవనం. భార్య అని అంటే స్త్రీ అంటే ప్రకృతి, మరి పురుషుడెవరు? ఆ స్త్రీ లోపల అంతర్లీనంగా ఉన్న ఉనికి పురుషుడు. అట్లానే మరి పురుషుడెవరు, పురుషుల్లో స్త్రీ ఎవరు అంటే పురుషుల్లో ఉనికిగా ఉన్నది పురుషుడే. పురుషుడికి మనకి అభివ్యక్తమవుతున్న ఈ దేహం అంతా స్త్రీనే. స్త్రీలో పురుషుడు ఉన్నాడు, పురుషుల్లో స్త్రీ ఉంది. పురుషుల్లో స్త్రీ దేహం అయితే స్త్రీలో పురుషుడు ఉనికి. మీకు క్లియర్గా ఉందా? అర్థమవుతుందా? మన ఉనికి ఏదైతే ఉందో అది మనసు కదలకపోతే పురుషుడు, కదిలాక స్త్రీ, కదలకపోతే భర్త, కదిలితే భార్య. అంతే, తేలిగ్గా అర్థం అవటానికి చెబుతున్నా. ఒక మాట ఎక్కడో చోట మనం దీన్ని తేలిక చేసుకోకపోతే భౌతికత మనకి అంత సులువు అవ్వదు, అది కఠినం అయిపోతుంది. కఠినం ఏం చెప్పలే పరమాత్మ దయామయుడు. అయిందా? మరి స్త్రీ ఏం చేస్తుంది? ఆకర్షిస్తుంది. ఆ స్త్రీలోనే ఒక రకమైన మోహం ఉంటుంది. ఆ రూప నిర్మాణాల్లో ప్రకృతిలోనే అలా ఉంది. ఒక పువ్వు ఆకర్షిస్తుంది, పువ్వు మనని ఆకర్షిస్తుంది. ఆకాశం, ప్రకృతి అంతా ప్రకృతే మనని మనసు అటువైపు తీసుకెళ్తుంటుంది. ప్రకృతిలో ఉండే ఫలాలు మనసు అటే వెళ్తుంది. సరే, ఒక స్త్రీ భార్య ఏం చేస్తుంది? భర్తని తన వైపు తీసుకెళ్తుంది. ఇది మొదటి కదలిక, ఇది కర్మ అనుకోండి. ఆ తర్వాత ఆ భార్య ద్వారా భార్యలో వచ్చే మార్పు, ప్రకృతిలో వచ్చే మార్పు. అట్లానే తన దేహం స్త్రీ అనుకున్నాగా ప్రకృతే కది. నా దేహం, నేను నా ఉనికి పురుషుడైతే, నా ఎరుక పురుషుడైతే నా దేహం ఏమైంది? ప్రకృతి అయింది. పురుషుడు ప్రకృతి. మీకు అర్థమైంది? దృశ్యమానమైనంత రూపనామ ప్రపంచమంతా కూడా ప్రకృతి. రూపనామరహితమైన ఆ నిర్గుణమైన వస్తువు ఏది ఉందో అది పురుషుడు. దానికో మనకి. కాబట్టి ఈ రెండు కలిసినప్పుడు ఆకర్షణ ఎటువైపు ఉంటుంది అంటే
అది ఇటు కదిలితే ఇది ఆకర్షణ అయింది, అది ప్రకృతి వైపు ఉంది అయింది కదా. ఇందులో మార్పులు వస్తున్నాయి, నా శరీరంలో మార్పులు, నేను ప్రేమించే నా భార్య శరీరంలో మార్పులు, రెండు ప్రకృతే. ఒకే సమయంలో రెండు ప్రకృతుల మధ్య పురుషుడు ఉండి ప్రకృతిలో అంటే ఒక రెండు ఒడ్ల మధ్య ఒడ్డుని ఆధారం చేసుకునేగా రెండు ప్రకృతుల మధ్య ఆ ప్రాకృతి ఏదే ఉందో, కృతి ఏదైతే ఉందో అది పురుషుడి కోసమే. అంటే భార్య ఎట్లా జ్ఞానాన్ని కలిగిస్తుందో భర్త విషయంలో, భర్త దేహం ప్రకృతే కదా, భార్య కూడా అదే రకంగా జ్ఞానం కలుగుతుంది. ఇద్దరిది ప్రకృతి ఉంది, ఇద్దరు పురుషుడు ఉన్నారు కాబట్టి మరి ఈ ప్రకృతితోనేగా మనం ఇంత పనులు చేస్తున్నాం, అనుభవిస్తున్నాం, అనుభూతి పొందుతున్నాం. కాబట్టి కర్మ మనకి తెలియకుండానే మూలమాయ అంటే అర్థం ఏంటంటే మనసు కదలిక, మొదటి కదలిక మాయ, మూలమాయ. అది ఎటు అని కాదు, జ్ఞానం వైపు ఇప్పుడు వెతుకుతున్నావా లేదా, నాకు ఆత్మజ్ఞానం కావాలి, నాకు పరమాత్మ దర్శనం కావాలి, అది కదలటమే. ఆలోచన అంటే శబ్ద నిశ్శబ్దాలుగా కదలటమే. మనసు కదలిక ఎట్లుంది అంటే నిశ్శబ్దంగానూ కుదురుతుంది, శబ్దంతోనూ కుదురుతుంది. అయితే శబ్దంతో కదలటం అంటే మెలకు వచ్చాక మీకు వచ్చే ఆలోచనలు, నిశ్శబ్దంగా కదలటం అంటే మెలకు రావటం, నిశ్శబ్దంగా కదలటం కూడా మూలమాయే అసలు. అందుకని మళ్ళీ మనం ఏం చేస్తున్నాం అంటే కదిలిన దాన్ని కదిలే దాంతో కదలని దాన్ని చూడటమేగా జ్ఞానం అంతా. మీరు శరీరం ఇప్పుడు మీరు మీ ఇంటి నుంచి ఇక్కడికి వచ్చారు, మీరు విష్ణు సిమెంట్స్ నుంచి వచ్చారు, వచ్చింది ఏమిటి, దేహమా మనసా? మనసు వచ్చేటట్టయితే దీంతో ఏం పని ఉంది, మనసు దీన్ని తీసుకొచ్చింది, ఒకటి కదిలింది ఒకటి కదలలేదు. సరే మనసు మాత్రం ఎలా తీసుకొచ్చింది, మనసులో ఆలోచన వచ్చింది, అప్పుడు దేహానికి పని చెప్పింది, ఇక్కడికి వచ్చింది. మీకు అర్థమవుతుందా? కాబట్టి అది అక్కడ ఆ కదలిక ఏది ఉందో అక్కడ దాకా మూలమాయ. అంటే మూలమాయ అంటే మాయ అంటే ఏం లేదు రవి గారు, ఉండటం, సంబంధం కలగటం, దుఃఖమో సంతోషమో రావటం, అంతే. ఇంకేది మాయ అంటే ఇంకేం లేదు. మాయ అంటే ఏంటి, సంతోషము దుఃఖము రావటం. మాయ అంటే ఏమిటి, మిమ్మల్ని ఎవరో గోల్డ్ అని చెప్పి రోల్డ్ గోల్డ్ అమ్మారు, బాధ వచ్చింది, అయ్యో అంట. ఒక గారడి విద్య ఉంది, అక్కడ లేకపోయినా ఉన్నట్టు చూపెడతాడు. సినిమా ఉంది, లేకపోయినా ఉన్నట్టు వస్తుంది, అది మాయే. సంతోషం కూడా మాయే, దుఃఖం కూడా మాయే. సమమూల రెండు ఒకటే పదంతో పిలిచేటప్పుడు రెండు సమమూల సుఖ దుఃఖాలు. మీకు అర్థమవుతుందా? గారడి నచ్చట్ల మనకి మాయే. ఈ మధ్య ఆయన శివారెడ్డి గారు అని ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ ఉన్నారు, ఆయన చాలా బాగా చేస్తారు. ఆయన ఆ శివారెడ్డి గారు ఒకసారి హనుమంతరావు గారింటికి వెళ్ళారు, వి హనుమంతరావు గారింటి. సరే ఆయనకి ఈయనంటే ఇష్టం, అట్లా చాలామంది పెద్ద సినిమా యాక్టర్లు కూడా పిలిపించుకొని, చంద్రబాబు గారు అట్లానే సీఎంలందరూ కూడా వారి మిమిక్రీ వింటారు. చిత్రం చూడండి, మాయ అంటే ఒక చోట తెలిసి కూడా మళ్ళీ దాంట్లో మనం మెర్జ్ చేయకూడదు. సరే హనుమంతరావు గారింటికి వెళ్ళి ఆయన మాట్లాడు భార్య ఉరుక్కుంటూ వచ్చింది, ఏం కూడా జరుగుతుందో ఏమిటో. అక్కడ మాట్లాడుతుంది ఆవిడ నూరేళ్ళు పెట్టి, అబ్బాయి ఎంత బాగా చేస్తున్నారు అచ్చం హనుమంతరావు గారి లాగా. మరి ఈయన అది ఆయన గొంతు ఆయన దగ్గరే ఉంది, ఆయనలాగా అనుకరిస్తున్న ఆయన గొంతుని మళ్ళీ ఆయన రమింపు చేయటం ఏంటి, తనది తన గొంతే. మరోవైపు నుంచి వస్తే అదేంటి ప్రకృతి మాయ, పరమాత్మ మాయ. అందుకనే నా మాయని అర్థం చేసుకోవటం, నా మాయని దాటం. నా మాయే కృష్ణుడు అనే నా అంటే నా మాయని నేను అర్థం చేసుకోవటం, నా మాయని నేను దాటటం కొద్దిగా శ్రమభరితం. దాటలేరంటల్లా శ్రమభరితం, అది కష్టపడాలి బాగా. సాధనంతా అవగాహన చేసుకుంటే దాటుతుంది. సాధనంతా ఏమిటి అంటే అవగాహన చేసుకుంటే దాటక్కర్లేదు. అంటే మధ్య అడ్డు ఉంటేనే కదా దాటాలి, అడ్డు లేదు దాటన అవసరం లేదని తెలుస్తుంది. అదే పరిజ్ఞానం అంటే అవగాహన యొక్క గొప్పతనం. అది ఈ స్టెప్ అక్కర్లేదు అన్నది ఎప్పుడు తెలుస్తుంది మీకు, అవగాహన అవుతున్న లెక్కల్లో ఇంకా అది వదిలిపెడతారు మీరు. అది ఒక్కొక్కటి స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతారు, ఆన్సర్ వచ్చేస్తుంది. అన్ని స్టెప్స్ అవసరం ఉండదు, మొదట్లో అవసరం. మీకు అర్థమవుతుంది? అట్లా కర్మ మనతో కదిలిన తర్వాత మొదటి మాయ,
ఆ తర్వాత ఇంత ప్రపంచం, దృశ్యమాన ప్రపంచం ఇవన్నీ వచ్చినాయి. పూర్వము పరము, పూర్వపరాలు, ఉత్తర దక్షిణాలు అంతా అయిపోయాక ఇంకా దీంట్లో మనం కలిసి జీవిస్తున్నాం అందరం. పశుపక్షాదులు కూడా పుడుతున్నాయి, పెరుగుతున్నాయి, మనం కూడా పుడుతున్నాం, పెరుగుతున్నాం. ఇది ఉంది. కానీ ఈ కర్మలో జ్ఞానం ఉంది. ఈ కర్మలోనే జ్ఞానం ఉంది. ఇవి ఎందుకు పుట్టాను, అసలు ఎందుకు చచ్చిపోతాను, పుట్టడం అంటే ఏంటి, మరణం అంటే ఏమిటి, మరణం తర్వాత ఏమిటి, పుట్టుకు ముందు ఏమిటి, ఇవన్నీ ఒక చోట కలుస్తాయి ఒక బిందువు దగ్గరే. పుట్టుకు ముందు ఏమిటి తెలియదుగా మీకు. అంటే మీరు ఉన్నారని చెబుతున్నారు. పుట్టుక ముందు నేను ఎక్కడో అంటే నేను ఉంది. పుట్టుక తర్వాత నేను వచ్చింది తెలుసు. మరణం తర్వాత నేనున్నాగా. మరణించాక ఎక్కడ ఉంటానో, పుట్టక మునుపు ఎక్కడ ఉన్నానో, ఇంత కదా ఉందా లేదా? నేనుందిగా. యాక్చువల్గా ఈ రహస్యం అంతా ఎక్కడుందంటే పుట్టక మునుపు నువ్వు ఎక్కడున్నావో, మరణం తర్వాత ఎక్కడుంటావో, ఇప్పుడు ఉన్నావు అనుకుంటున్నావుగా. ఈ మూడు కూడా ఆ నేను అనే ఒక అపార్థంలో ఉంది. మిగిలినంత కర్మే ఉండని. కాబట్టి జ్ఞానం కర్మ కంటే ఎందుకు గొప్పది అంటే కర్మ నిన్ను అందులో ఇముడ్చుకుంటుంది, లయం చేసుకుంటుంది. జ్ఞానము నీ కర్మ లేదని తెలియజేస్తుంది. అందుకని గొప్పది. మామూలుగా ఉంటుంది. అయితే ఒకటి తేలిగ్గా చెబుతా చూడండి. మనసుకి కర్మ ఎట్లాంటిది అంటే రెండు చేస్తుంది. మనసుకి జ్ఞానం ఎట్లాంటిది అంటే ఒకటి కూడా పోతుంది. అంతే. తేలిగ్గా అర్థం కావాలంటే ఒకటి కూడా పోవటమే. నేనున్నంతకాలం అన్నీ ఉన్నాయి రవి గారు. అన్నీ అన్నిటికీ కారణం నేనే. మీకు అర్థమవుతుంది. కాబట్టి జ్ఞానం ఎందుకు గొప్పది ఇప్పుడు మీరు చెప్పండి. కర్మ కంటే ఒకటి కూడా పోగొడుతుంది. కర్మ ఏం చేస్తుంది? రా అంటుంది, రమ్మంటుంది, ఉడి చేర్చుకుంటుంది, తనలో కలుపుకుంటుంది. కర్మ అంతా అదే. రమ్మంటానికి ఒకడు ఉండాలి, ఒడి చేర్చుకోవటానికి ఒకడు ఉండాలి, తనలో కలుపుకోవటానికి ఒకడు ఉండాలి. ఇంత ఉంది కర్మలో. కానీ ఆ ఒకడెవరు అని తెలియటమేమో జ్ఞానం. అందుకని మనసు జ్ఞానం ఏం చేస్తుంది అంటే నువ్వు లేవు పొమ్మంటుంది. కర్మ ఏం చేస్తుంటే నేను నువ్వు ఉన్నాను రమ్మంటుంది. అంతే. తేలిక మాటల్లో చెప్పుకోవాలంటే గీత అది. ఎందుకు కర్మ గొప్పది, జ్ఞానం కర్మ కంటే ఎందుకు గొప్పది అంటే అర్థం చేసుకునే అవకాశం కర్మలో ఏముందో అర్థం చేసుకునే అవకాశం ఒక జ్ఞానానికి ఉంది. అందుకని ఇది పైమెట్టేగా. కర్మ కంటే జ్ఞానం ఎందుకు గొప్పది అంటే కర్మని అర్థం చేసుకునేది. ఇప్పుడు ఎంతమంది సామాన్యులు ఉన్నాం. జ్ఞానులు వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు మనం. అందులో మహాజ్ఞానులు, బ్రహ్మజ్ఞానులు, అట్లా సద్గురు శివానంద భగవాను లాంటి వారు, కృష్ణ పరమాత్మ, రమణ మహర్షులు వారు లాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. వాళ్ళు వేళ్ల మీద లేక మనలాంటి వాళ్ళే ఉన్నారు చాలామంది. సరే మనం అనుకుంటాం మనమే చాలామంది, మనం లాంటి వాళ్ళు అరుదుగా ఉన్నారు, జ్ఞానులే చాలామంది ఉన్నారు అనుకుంటాం. అది మామూలుగా. కానీ సత్యం అది ఆ తర్వాత తెలుస్తుంది. కాబట్టి కర్మ కంటే జ్ఞానం ఎందుకు గొప్పది అంటే కర్మ నిన్ను అందులో తన వాడిని చేసుకుంటుంది. జ్ఞానం వల్ల ఏమవుతుంది అంటే ఈ రెండు అర్థం అవ్వాలి. అర్థం అవ్వాలంటే కర్మలోనే ఉండాలి. అంతర్లీనంగా ఉన్న జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి అది విశేషమైనది కాదా రవి గారు? ఇప్పుడు ఒక పిల్లాడు, ఇప్పుడు మనందరం కూడా విద్యార్థులు కంప్లైంట్ చేస్తుంటారు, చదువుతున్నామండి పరీక్ష దగ్గర వెళ్ళికే గుర్తు రావట్లే. అప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు ఎందుకు మనం సత్సంగం చేసుకుంటాం. ఇప్పుడు నేను చెబుతుంటే అర్థమవుతుంది. ఒక క్షణం తర్వాత ఏమిటంటే మనకు తెలియట్లేదు. ఏది గొప్పది ఇప్పుడు? మీరు వినటం, మీరు అర్థం చేసుకోవటం, ఇది గొప్పదా? అర్థమైన తర్వాత జ్ఞానం గొప్పదా? పిల్లవాడు విని ఎక్సర్సైజ్ చేసి దానికంటే కూడా కర్మ కంటే కూడా దాని మీద అతనికి ఒక అవగాహన, సంపూర్ణమైన అవగాహన వస్తే అది అల్టిమేట్. అది అబ్బో వాడు మహాజ్ఞాని అంట, ఈ మేధావి అంటారు. మేధావి వాడు అంటే ఆ ఉపోసన పెట్టాడు వాడు అట్లా. కాబట్టి అందుకని దానికి కర్మలో చిక్కుకోవటం అంటే అర్థం ఏమిటంటే కర్మలో చిక్కుకుంటామంటే కర్మ లేదు. మరి జ్ఞానిగా చెబుతున్నారా కృష్ణుడు, మామూలు వాళ్ళుగా చెబుతున్నారా? జ్ఞానిగా చెబితే మన ఆయన కర్మ ఉందా లేకపోతే మనకు ఉందనే? అంటే కర్మలో చిక్కుకున్నామంటే దీనికి సంబంధించి ఆ స్పర్శ ఉందో ఆ స్పర్శ తాలూకా జ్ఞానమే ఉంది మనకి. కర్మ యొక్క స్వరూపము, దాని వెనుకున్న అంతర్లీనమైన జ్ఞానం మనకి తెలియదు.
అందుకు ఇరుక్కోవటం అంటే అర్థం ఏంటంటే ఇది ఉందా లేదా అని చెప్పట్లే. పరమాత్మ ఏం చెబుతున్నారు అంటే అంతర్లీనంగా ఉన్న కర్మలో ఉన్న రహస్యాన్ని, ఆనందాన్ని అర్థం చేసుకుంటే అప్పుడు అది జ్ఞానం అవుతుంది. ఇరుక్కోవటం అంటే అర్థం ఏంటి? ఏమండి చాలామంది చెబుతుంటారు సంసారంలో ఇరుక్కోబోయామండి అంటే ఇరుక్కోవటం అంటే అందులోనే పడికొట్టు ఇంకా అంతే. ఇంకా తప్పితే ఇంకో లోకం లేదు. అందులో కుట్టుమిట్టాడుతున్నాడు, అందులో తలమునకలు అయిపోతున్నారు అని అంటాం కదా మామూలు మాటల్లో. అదే ఇది కృష్ణ పరమాత్మ ఆ మాట అంటున్నాడు. సద్గురుదేవులు దానికి చెప్తున్నారు. అది ఇక్కడ గురువు గారు మనకి దాని గురించి వివరిస్తున్నారు. అర్జునుని స్థితిలో ఇది అడగవలసిన ప్రశ్నయే. అది అర్జున స్థితిలో అంటే మన మనసు యొక్క కదలికలో మాయ వచ్చింది. అందరికీ మనసు అనేది ఉంది. మనసు కదిలింది, చైతన్యవంతమైంది, వ్యాకోచిచ్చింది కాబట్టి వ్యాకులతో కూడా వచ్చింది కాబట్టి ప్రశ్న వస్తుంది. అర్జునుడు అనే మాటకు అర్థం ఏంటంటే మనసు కదిలాక వచ్చి తీరుతుంది ప్రశ్న. కదలకపోతే నిద్రలో మీకు రావట్లేదుగా, కదిలిందిగా ఇప్పుడు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. దేవుణ్ణి ప్రశ్నిస్తావు, జగత్తుని ప్రశ్నిస్తావు, నిన్ను ప్రశ్నిస్తున్నావు. ప్రశ్న ఎప్పుడు మొదలైంది? అది కదిలితే అది అంతే. మీరు ఏ పేరైనా పెట్టండి దానికి, అది ఎటు కదిలింది అనేది కూడా దానికి ముఖ్యం కాదు. కదలికే మూలమైన మాయ. అందుకని మనోమూలాన్ని చూడని భగవాన్ రమణ మహర్షులు వారు మనకి పదే చెబుతారు. ఇప్పుడేమో ఇటేమో యుద్ధం చేయొద్దని నేను అనుకుంటే చేయమంటున్నాం. నీకు మరణం లేదు, చేసేవాడెవరు, చంపబడేవాడెవరు, ఇట్లా అన్నీ చెబుతున్నావు. నాకేమో అర్థం కావట్లేదు. జ్ఞానం గొప్పదని అంటున్నావు, మన కర్మ చేయమని యుద్ధంలో పెడుతున్నావు. అది యుద్ధం చేయమంటావా, జ్ఞానిగా ఉండమంటావా, అటువైపు ఏం చేయకుండా ఉండమంటావా? ఇది ఇప్పుడు ఇవాళ మనసుకి ధ్యానం చేస్తున్నాం అని అనుకునే మనసుకి, ఏమీ చేయక్కర్లేదని అపోహపడే మనసుకి ఈ సమాధానం చాలా గొప్పది. జ్ఞానం అంటే ఏం చేయక్కర్లేదు అన్నారా, నేనేం చేయను అంటుంది ఒక మనసు. మరి ఇవన్నీ ఉన్నాయిగా, చేయకపోతే ఎట్లా కష్టపడొద్దా అని అంటుంది మళ్ళీ మనసే. కర్మ చేయాలా, ఏం చేయకుండా ఉండాలా. ధ్యానం కూడా కర్మే. ధ్యానం చేయటం కూడా మూలమాయలో భాగం. అది ఈ మహామాయలో భాగం. మూలమాయ ఒకటి, మహామాయ ఒకటి. మూలమాయ అనంతంగా వ్యాపిస్తే అది మహామాయ. కృష్ణ పరమాత్మ ఆయన సామాన్యుడు కాదండి. మన్ని వేపుకో తినడానికి వచ్చారు ఆయన. మరి వేపుతే కానీ మరి మొత్తం అదే చెబుతారుగా మన వేదాంతంలో, విత్తుని వేయించాక మళ్ళీ దాన్ని మొలకెత్తదట. అందుకని కృష్ణ పరమాత్మ అవతారం ఎంత గొప్ప అవుతారో మన కోసం వచ్చారు పాపం తండ్రి. ఇక అదే ఇదితో మళ్ళీ గురువులు అందుకే వస్తారు. కృష్ణుడు ఎప్పుడు ఉంటాడంటే అదే అర్థం. సరే, జగద్గురువు అంటే అది. జగద్గురువు అంటే ఆ విధంగా పరమాత్మ మరి వచ్చి చెబుతున్నారు. మరి మూలమాయ కాస్త మహామాయ అయిపోయింది. మరి మహామాయ మూలమాయ కదిలింది. అది ఒక మాట చెబుతున్నా, ఒక బ్యాటరీ లైటు మనం టార్చ్ లైట్ వేస్తుంటే ఇట్లా ఫోకస్ వెళ్ళిపోతుంది, అట్లా వ్యాపించింది షేపును బట్టి అనుకోండి. కానీ లోపల వెలుతురు కూడా అట్నే వ్యాపించింది. ఆ బల్బులో వ్యాపక లక్షణం ఏంది? అది కదిలిన తర్వాత మామూలుగానే వస్తుంది రేసు, తర్వాత స్ప్రెడ్ అవుతుంది. కార్ లైట్లు అయినా అంతే, ముందు మామూలుగా స్ట్రైట్గా వస్తుంది. ఇప్పుడు సూర్యుడి కిరణాల్లో మొదట ఒక కిరణం, సూర్యోదయము అంటే మూలమాయ, సూర్యాస్తమం అంటే ఆ మహామాయని దానిలో లయం చేసుకోవటం. ఆ మూలమాయ మహామాయగా అయిపోయి అర్థమైన తర్వాత తనలో లయం అయిపోతాయి. ఇట్లా స్ప్రెడ్ అయిపోయింది వెలుతురు. మీరు చూడండి, వెలుతురు రావటం చూసాము మనం పొద్దున్నే. చిన్నగా మసక చీకటి మసక చీకటి, కొద్ది వెలుతురు బ్రహ్మాండంగా అయిపోతుంది. ఈ వికాసం అంతా అట్లానే మూలమాయ కదలికి వచ్చి మహామాయగా మారిపోయింది. ఈ మహామాయలోనే కర్మ ఉంది కాబట్టి కర్మను అర్థం చేసుకుంటే మహామాయ పోయి మూలమాయ దాకా వెళ్ళిపోతుంది. మూలమాయ దాకా పోయిన తర్వాత మీరేం చేస్తున్నారు రవి గారు? ఇంకా ఏది వెళ్ళటానికి లేని అంచు దాకా వెళ్ళిపోయారు. ఇక అంచు తర్వాత వెళ్ళటానికి లేకపోతే ఏం చేస్తారా? అయిపోతుంది. అట్లానే ఈ మూలమాయ దాకా వెళ్ళిపోయాక ఇక మూలమాయ దాకా ప్రయాణం లేదు. ఇంకా వ్యాపించటం కానీ కదలటం కానీ ఉండదు.
అట్లాంటి ఒక అద్భుతమైన అణువు కదులుతుందట, కదలదట. అట్లా మూలమాయ కూడా పోతుంది. అక్కడ దాకా వెళ్ళాలి మనం. అక్కడ దాకా వెళ్ళాలంటే కర్మలోనే చూడాలి. మూలమాయ మహామాయలో నుంచి చిన్నగా అబ్బా ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించాడు అనుకోండి, తల్లిదండ్రులకి ఇష్టం లేదు, ఏదో వాడు మంచివాడు కాదని తెలిసింది, అమ్మాయిలోంచి బయటపడ్డాడు, మా అమ్మాయి బయటపడది, మా అబ్బాయి బయటపడ్డాడు అంటారు. అది మూలమాయ ఎక్కడుంది, మహామాయ ఎక్కడుంది అంటే అమ్మాయి మహామాయ. ఈ అబ్బాయి ఆ అమ్మాయి వైపు ఆకర్షితుడయ్యాడే, అది పోతే మూలమాయ కూడా పోయింది. ఇంకేముంది, వాడు అసలు ఆ పేరు ఎత్తడు. ఇక అమ్మాయి ఏదో ఒకటి చూడండి, మీరు చెప్పింది చేసుకుంటానులే అంటారు. మహామాయ మూలమాయ, మనకు మూలమాయ మహామాయగా మారుతాం కాదా రవి గారు? అందుకని మాయను అర్థం చేసుకో, మాయను అర్థం చేసుకోమంటారు. మరి మాయ ఎక్కడుంది? బయట ఉంది, కర్మలో. నీకు అర్థమవుతుందా సబ్జెక్టు? నీకు అర్థమవుతుందా? అర్థమవుతుందంటే అంతే, ఇందులో కష్టమేం లేదు. అట్లా అర్థమైతే నా ప్రయత్నం కొంతవరకు అన్నా అది. అందుకని రెండో ప్రశ్న ఏంటి? రెండో ప్రశ్న అంటారు, నన్ను ఎందుకు జ్ఞానం వైపు అంటున్నావు, దీనికంటే కర్మ కంటే జ్ఞానం అంటున్నావు, గొప్పది అంటున్నావు, మళ్ళీ నన్ను యుద్ధం చేయి కర్మ చేయమంటున్నావు, ఏంటి అసలు? నాకు ఏదో ఒక సరైన మార్గదర్శకత్వం చేయి స్వామి అని అడుగుతున్నారు ఆయన. శ్రేయస్సు ప్రేయస్సు నిశ్చయించి చెప్పటం అంటే నాకు కూడా ఇక మళ్ళీ అనుమానం రాకూడదు, అట్లా చెప్పు అని. అంటే ఆ విషయం ముందు ఆయనకి చక్కగా సరే ఆ ప్రశ్న జవామాధానం, జ్ఞానం గొప్పదన్నారు, కర్మ కంటే కర్మ చేయమంటున్నారు, అది ఉంది. పరమాత్మ ఎందు బోధ ఎందు కానీ ఆ విషయం ఎందు ఆయనకు విపరీతమైన శరణాగతి, భక్తి, అవన్నీ ఆత్మార్పణ అవన్నీ ఉన్నాయి. అందుకని శుభేచ్ఛ అని పేరు. మనసుకి శుభేచ్ఛ అంటే అర్థం ఏమిటి అంటే ఈ భవబంధాల్లో నుంచి బయటపడాలి అనే మనసుకు కలిగే ఆ ఇచ్ఛ ఆత్మార్పణం. అది ఆత్మ అర్పణము అంటే అర్థం ఏమిటి అంటే, ఆత్మార్పణము అంటే అర్థం ఏమిటి అంటే తన వ్యధని వదిలించుకోవాలి, మనసులో ఉన్న బాధని వదిలించుకోవాలని మనసు పడే తపనే ఆత్మార్పణ. రవి గారు ఇప్పుడు ఏముంటాం, వింటాం వదిలిపెడతాం, అసలు వినం, ఎవరు రకరకాలుగా ఉంటాయి. ఆత్మార్పణ బుద్ధి అనే మాటకు అర్థం ఏమిటి అంటే ఆత్మకి అర్పణ చేయటం. ఆత్మకి అర్పణము అంటే అర్థం ఏమిటి? నాకు అది వాళ్ళ ఒక విషయం చెబుతాను మీకు. జ్ఞానం అంటే రవి గారు, ఇప్పుడు మూలమాయ ఉంది, మనసు కదిలింది, మనసు కదిలాక ఇంత విశాల ప్రపంచం అయింది, ఇంత దృశ్యము, ఇంత అనుభవము, గుణం అన్నీ వచ్చినాయి, సమస్తం వచ్చింది, అనంత విశ్వం వచ్చింది, బాగుంది కదా. సరే మూలమాయ అన్నాం, సరే దీనికి మూలమాయను కూడా అనుకున్నా, మనసు కదిలిన తర్వాత ఇవంతా వచ్చింది. సరే ఇప్పుడు నేను అజ్ఞాన్ని, లేకపోతే నాకు కష్టాలు ఉన్నాయి, నాకు దుఃఖం ఉంది, నాకు సుఖం ఉంది, నాకు సంతోషం, సరే ఇవి వస్తూనే ఉన్నాయి మనసుకి కదా. ఇవన్నీ ఇట్లా వదిలిపెట్టి నా జ్ఞానం కావాలి, నా వయసు మీద పడిపోతుంది, నేను పోతాను, నాకు జ్ఞానం రాలేదు, దైవ దర్శనం కాలేదు నా బాధ ఉందా లేదా? బాధ అంటే ఏంటో గారు ఇప్పుడు అది చెప్పండి నాకు. పొందలేకపోయాను అన్న ఒక కాదు, సూటిగా నిశితంగా చూస్తే బాధ అనే మాటకు అర్థం ఏంటంటే ఏ విషయం వల్ల ఏ విషయం ఎడల మనసు ఆ విషయాన్ని వదిలిపెట్టకుండా ఉంటుందో దానికే బాధ అని పేరు. చూడండి మీకే అర్థమవుతుంది. బాధ అన్న మాట ఏంటంటే అది సుఖమో సంతోషమో ఏదైనా కానివ్వండి, మనసు ఆ విషయాన్ని వదలక అక్కడే స్థిరపడిపోతే ప్రవాస భారతీయుడిలాగా, ఎన్ఆర్ఐ లాగా బాధ అనే మాటకు అర్థం ఏమిటి అంటే ఇప్పుడు నాకు జ్ఞానం రాలేదు, ఆత్మదర్శనం కాదు, ఇన్నాళ్ళ నుంచి చేస్తున్నాను, నాకేం జ్ఞానం రాలేదు, ఆత్మానుభవం అవ్వలేదు, గురువు దయ లేదా, నాకు దైవానుగ్రహం లేదా, ఏమి అంత పాపం చేశానా, నాకు జ్ఞానం రాకపోవటానికి అని ఉంది కదా బాధ. ఇప్పుడు బాధ అంటే ఏమిటంటే ఇదంతా కదా, పదే ఆ మనసు అక్కడే సెటిల్ అయిపోయింది, దాని పేరు బాధ. మీకు అర్థమైందా రే గారు? సరే జ్ఞానం అంటే ఏమిటో, జ్ఞానం అంటే అర్థం ఏమిటి అంటే ఇందాక ఒక మాట చెప్పాను నేను, మూలమాయ మహామాయ అయిపోయింది. మూలమాయ అంటే మనసు కదలటం, కదిలిన తర్వాత దేంతో ఉండడం.
ఇప్పుడు దాన్ని వదిలిపెట్టకుండా ఉంది, దాని బాధ అని అన్నాం. అయిందా రవి గారు? మూలమాయలో ఆ మొదటి కదలిక ఏదైతే ఉందో ఆ కదలిక కూడా పూర్తిగా పోవటం పేరే బాధపోవటం అంటే. అందుకని పెద్దలు అసలు అహంకారం అంటే అది. అహంకారం అంటే మనసు కదలిక ఉందిగా, మొదటి కదలిక. ఆ మొదటి కదలిక అహంకారంగా మారింది. దేహాత్మ భావన అనండి, విషయ భావన అనండి, లేకపోతే ప్రపంచక భావన అనండి, ఏదన్నా అనండి, అదేదో ఉంది మూలమాయ. ఇక జాగ్రత్తగా వినండి రవి గారు, చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన ఆవశ్యకమైన యోగ రహస్యం. మూల కదలిక, మొదటి కదలిక, మొదటి స్పందన, ప్రథమ స్పందన. ఆ స్పందన ఉంది కదా, అది మూలమాయ అనుకున్నాం. ఆ ప్రథమ స్పందనలోనే బాధ ఉంది. ప్రథమ స్పందనలోనే అవగాహన అయితే ఏమవుతుందంటే అసలు ప్రథమ బాధతోనే స్పందన మొదలవుతుంది. ఎక్కడో తెలియని ఆ అంతఃచేతనంలో ఉండే ఒకానొక లవలేశ మాత్రం ఒక కోరిక, ఒక ఇచ్చ ఉంటుంది, ఒక కోరిక. అది మొదటి కదలిక. కారణం ఏంటి అంటే అది ఎప్పుడైతే మీకు ఇక్కడ బాగా స్పష్టంగా కర్మలో మీకు అర్థమైందో అంతఃచేతనంలో ఆ మొదటి కదలిక వల్లేగా ఇటువైపు వస్తుంది. అది కాదు మెలకు రావటం అంటే ఇటువైపు వచ్చిందా కదా, దేహం వైపు, ప్రపంచం వైపు. మొదటి కదలికే కదా. ఒకవేళ అక్కడే కదలకపోతే సరే, వచ్చాక కూడా అది అర్థమైతే అప్పుడు ఏమవుతుంది, మీకు పోయేదేమిటి జ్ఞానం వల్ల? ఇంకా బాధ ఉండదు, అది కదలదు అటువైపు. ఒక్కటి రవి గారు, పొద్దున్న లేస్తున్నాం, బోళ్ళు సుఖాలు, బోళ్ళు కష్టాలు, మనకి బోళ్ళంతా కర్మ, ఇంతే కదా మనకి. మీ మనసు ఎటువైపు కదిలితే అటువైపేగా బాధ, ఎటు కదిలితే అదేగా సంతోషం. అటు కదలకపోతే మీ మనసు అంటే దాన్నే జ్ఞాపకం అన్నారు, కదలటానే జ్ఞాపకం. మన నిసర్గదత్త స్వామి వారిది చెప్పుకుంటూ మనం ఇప్పుడు మీకు జ్ఞాపకం వచ్చింది అంటే ఒక రూపం, నామం ఏదో కనపడది, ఏదో ఒక అనుభూతి ఉంది, ఒక అనుభవం ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి పోయింది? మనకేమి పెద్ద విజ్ఞాన శాస్త్రం ఏం లేదు, మూలాధారంలో ఉంటుంది యోగ శాస్త్రం, అక్కడ అణువులు ఉంటాయి, మెదడులో ఉంటాయి, ఇదంతా వద్దు. మనసులోనే వచ్చింది, మనసులో పోయింది, సింపుల్గా. ఎట్లా వచ్చిందో ఎట్లా పోయిందో అంటే కదిపేవాడెవరు అంటే కోరిక వల్ల అది వస్తున్నాయి. ఏది అనుకుంటే అది వస్తుంది, ఏది వద్దనుకుంటే అందులో పడితే అది పోతుంది, సింపుల్. కాబట్టి మనసు కదలిక ఎటు ఏవో వెళ్తుంది కదా, అటు జ్ఞానం వైపు, అజ్ఞానం వైపు, దేహం వైపు, దైవం వైపు. మనసు దైవం వైపు అన్న వెళ్తుంది, లేదా దేహం వైపు అన్న వెళ్తుంది. అది రెండు కదలికల్లో భాగమే, మూలమాయలో భాగమే. నీకు అర్థమవుతుందా? నేను అబ్బాయిని అనుకునేంత వరకు అబ్బాయి గుర్తురాడు, అటు కదిలితే అది గుర్తు వస్తుంది. అమ్మాయిని అనుకుంటే అమ్మాయి. అయితే ఆ మొదటి కదలిక ఏదైతే ఉందో, మొదటి కదలికలో అవగాహన లేనప్పుడు దాన్ని జ్ఞానం అన్నారు. అవగాహన కలిగితే జ్ఞానం అంటే ఇదంతా అర్థమైతే, ఈ కర్మ అంతా అర్థమైంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఎప్పుడైతే అవగాహన అయిందో, అవగాహన అయినప్పుడు బాధపోతుంది మనసుకి. అసలు బాధ అంటే ఏంటి? బాధ అంటే ఏంటాడు? బాధ అంటే ఏంటి చెప్పండి వాణిగా? పదే అనుకుంటాం, అది వేరే విషయం. కానీ బాధ అంటే మన పిల్లలు పోయారు బాధ, భర్త పోయాడు బాధ, ఉద్యోగం పోయింది బాధ, డబ్బులు వచ్చినాయి సంతోషం. కాదా? మరి బాధ అంటే ఇవేగా. అసలు ఆ మొదటి కదలిక తర్వాత ఆ మొదటి కదలికలోనే సమస్త బాధలు ఉన్నాయి. మరి మొదటి కదలికని ఆపగలుగుతావా నువ్వు అంటే, ఇంత కర్మను అర్థం చేసుకుంటే మొదటి కదలికే లేదు, నాకు త్రివిధ అవస్థలు లేవు, సాక్షిత్వము, ఇది సాధన, ఇది అవగాహన. సాక్షిత్వం అంటే అర్థం ఏమిటి అంటే మొదటి కదలికే బాధ. రవి గారు, బాధని మీరు ఆలోచనతో చెప్పేది, ఒక అనుభవం తర్వాత చెప్పే కాదు బాధ. దాని మొదటి కదలికే బాధ. నొప్పి అంటే ఏమిటి రవి గారు? నొప్పి అంటే ఏంటి? ఏం జరిగితే మీకు నొప్పి వస్తుంది? దెబ్బ తగిలితే నొప్పి వస్తుంది. అది సరే ప్రాక్టికల్. అసలు నొప్పి మీకు ఎట్లా వస్తుంది అంటే దెబ్బ తగలాలా?
ఇక్కడ ఏదో శరీరంలో ఎక్కడో కదలికల వల్ల మీకు నొప్పి, కదలలేకపోతున్నానండి, ప్రతి కదలికలో నొప్పి వస్తుంది, లోపల చీము చేరితే నొప్పి వస్తుంది, నీరు చేరితే నొప్పి వస్తుంది, వాపు ఉంటే నొప్పి వస్తుంది. సరే మొత్తం మీద కదలిక వస్తే నొప్పి వస్తుంది. ఏదో కదిలితే, చీము కదిలితే నొప్పి, కన్న కదిలితే నొప్పి, ఎముక కదిలితే నొప్పి, అంటుకుంటే నొప్పి. హోమియోలు ఇవన్నీ వస్తాయి. ఈ ఎగ్రివేషన్స్ ఎమలరేషన్స్లో ఉపశమనమును బాధ రెండుని హోమియోలో బాగా గొప్ప సైన్స్ అండి. హోమియో చదువుకొని ఏమో 100 మంది క్యూర్ చేస్తామని అనుకోకపోయినా కనీసం ఈ జ్ఞానం కోసమైనా చదవచ్చు. మందులు ఇవ్వో లేకపోతే ఇవ్వకపోతే ఏమవుతుంది, నాకు జ్ఞానం అన్న అయితే వస్తుంది కదా. నాకు నిజంగా అది నాకు మంచి ఉపయోగపడదు, మీకు అర్థమవుతుంది. అందుకని ఎక్కడో కదిలితేగా మీకు నొప్పి వస్తుంది, కదిలితే శరీరంలో నొప్పి వస్తుంది. శరీరం కదిలినా నొప్పి వస్తుంది అంటే ముందు మనసు దాంతో సంబంధం పెట్టుకోవాలి. పెట్టుకుంటే కానీ శరీరం నొప్పి మనసుకు తెలియదు. మనసు కదిలితే శరీరం నొప్పి తెలుస్తుంది, శరీరం కరిగితే శరీరంలో ఉన్న నొప్పి మనసుకు తెలుస్తుంది. మొత్తం మీద కదలికలోనే ఉంది కదంతా. ఎమోషన్స్. ఇప్పుడు బాధ అంతా ఈ కదలిక కాదు, మనసు యొక్క మొదటి కదలికే పెద్ద బాధ రవి గారు. అందుకని మాయ అన్నారు. మాయలోనేగా బాధ ఉన్ను సంతోషం, మోదము, ఖేదము రెండు ఉన్నవి కూడా కదలికలోనే కాదా? కదలికలోనే. చెయ్యి నొప్పి లేవని ఇవ్వట్లా, చాలా బాధగా ఉంది నాకు. కద బాధ కాదా? ఖేదం కాదా నాకు? ఏంటి ఇది? మోదమే. ఈ కదలిక నాకు మోదమైంది. ఇందాక కదలిక జబ్బులో నాకు ఖేదమైంది. కదలికే మోదము, కదలికే రెండు ఒకటే రవి గారు. కదలికలోనే బాధ ఉంది, కానీ కదిలిన తర్వాత మీరు బాధ గురించి చెబుతున్నారు. మీరు కదిలిన తర్వాత బాధ గురించి చెబుతున్నారు, బాగానే ఉంది. అసలు కదలికే లేదు అని తెలుసుకుంటే, అవగాహన అయితే బాధకి మూల కారణం పోతుంది. బాధకి మూల కారణం ఇంకా మిమ్మల్ని బాధ పెట్టేది జ్ఞానం కానీ అజ్ఞానం కానీ కర్మ కానీ ఏది ఈ సృష్టిలో లేదు. త్రివిధావస్థలే నాకు లేవు అంటే అసలు బాధ అంతా జాగృత స్వప్న సుషుప్తుల్లోనే కదా. మెలకు వస్తే బాధ, నిద్రలో బాధ లేదనుకోండి, మెలకు వస్తే బాధ, రోజంతా బాధలో సంతోషాలు, స్వప్నం అట్లనే ఉంది. ఇవన్నీ 3 అవస్థల్లోనే ఉంది. మొత్తం ఎక్కడ అవస్థల్లో ఇరికిచ్చాడు పరమాత్మ అంటే 3 అవస్థల్లో ఇరికిచ్చారు. దీనికి అవగాహన చేసుకుంటే అది అవస్థ కాదు, అవగాహన అవస్థ కాదు, అది వ్యవస్థ కూడా కాదు రవి గారు. అది జ్ఞానం. జ్ఞానము అంటే అవస్థ కాంతి అని రవి గారు. జ్ఞానము అంటే అక్కడ అప్పుడు జ్ఞానం వచ్చాక ఏమవుతుందంటే ఈ 3 అవస్థలు లేవు అని తెలుస్తుంది. అసలు 3 అవస్థలు లేవు. మొదటి కదలికే లేదు. మొదటి కదలిక మిమ్మల్ని చేసింది, మొదటి కదలిక మిమ్మల్ని బాధ పెట్టింది, మొదటి కదలిక మిమ్మల్ని అనుభవపరుడు ఉంటుంది, అనుభూతిపరుడు ఉంటుంది, ఎన్నైనా ఉంటుంది. అది మొదటి కదలిక, దాని ఇష్టం. కదిలిన తర్వాత ఏదైనా అవుతుంది. ఒకసారి కదిలిన తర్వాత అది మహాశక్తి అవుతుంది రవి గారు. అందుకనే పెద్దలు చెబుతారుగా, కరెంట్లో విద్యుత్ శక్తి ఎప్పుడైతే వెళ్ళి ఆ వచ్చే కాయిల్ని వచ్చి తగులుతుంది, ఆటంకం ఏర్పడుతుంది. ఆ శక్తికి ఆటంకం కదిలినప్పుడు అది ఇంకో శక్తి అవుతుంది. అట్లానే మనసు ఎప్పుడైతే కదలిక మొదలుపెట్టిందో, చేతనమైందో, ఒక మహాశక్తి అయిపోయింది. అయితే ఆ మొదటి కదలికే మమ్మల్ని బాధ పెట్టే, మనల్ని అందరినీ బాధ పెట్టే ఓ మహాశక్తి, మూలమాయ. అందుకని ఆ మొదటి కదలికే లేదు అని తెలియటం కోసం అన్ని కదలికల్ని చూడాలి. అసలు కదలిక లేదు అని నేను మా అబ్బాయిని అడిగాను. ఎయిర్పోర్ట్కి వెళ్తుంటా, అందరం చాలామంది చూస్తుంటాం, మనం విమానం అట్లా ఆగిపోయి ఉంటుంది, ఆగిపోయి ఉంటుంది, ఎయిర్ ల్యాండింగ్ అంటారు. నేను చాలాసార్లు చూసా అట్లా ఆగిపోయి ఉంటుంది చాలాసేపు. అంటే కింద వాళ్ళకి పర్మిషన్ వచ్చేంత వరకు ఎయిర్పోర్ట్లో కింద దాన్ని క్లియరెన్స్ అంటారు. పోర్ట్లో క్లియరెన్స్ వచ్చేంత వరకు వాళ్ళు అక్కడ ఆపుతారు. నేను మా అబ్బాయిని అడిగాను, నేను అక్కడ ఆగిపోయింది. ఆగదు నాన్న, అట్లా ఆగటం ఉండదు, ఎయిర్ ల్యాండింగ్ ఉండదు, చాలా స్లోగా కదులుతుంటుంది. అట్లా మనకి కనపడటం అట్లా ఆగిపోయినట్టుగా చాలా స్లో మోషన్ ఉంటుంది. ఎంతో కదలిక ఉంది, కానీ మనం గుర్తుపట్టలేము అది. తర్వాత మొన్న లండన్ వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఎయిర్ ఫోర్స్లో ఇండియన్ దాంట్లో చేస్తారు, ఇండియన్ ఆ ఇంజనీర్ ఆయన.
వారిని కూడా అడిగామండి ఎయిర్ ల్యాండింగ్ ఉంటుందా అండి అని. మా అబ్బాయి బాగా దాని మీద వాడికి ఒక అవగాహన ఉంది. ఆయన అన్నారు ఎయిర్ ల్యాండింగ్ ఉండదండి, చాలా తక్కువగా కదులుతుంది, మీరు విమానంలో ఉంటే కూడా తెలియదు. అట్లుంది చూసారా, మూల కదలిక ఉంది, అక్కడ దాకా వెళ్ళాలి. మన సాధన అంటే అవగాహన ఎక్కడి దాకా వెళ్ళాలి అంటే మన అవగాహన మూల కదలిక కూడా లేదు అనేంతవరకు తెలిస్తే ఏ కదలిక మిమ్మల్ని సృష్టిలో ఏం చేయదు, ఎందుకంటే లేదు కాబట్టి. పోనీ ఉన్నా మీకు బాధ లేదు, ఉన్నది అని అనుకోవటం మాయే, అది నేనులో త్రివిధావస్థల్లో భాగం. ఒక అద్భుతమైన బోధండి భగవద్గీత అన్నది, ఒక పెద్ద సైన్స్ అది. మీకు అర్థమవుతుందా? మూల కదలిక దాకా. అందుకని కర్మంతా కదలికే. కర్మ అంటేనే చేతనం, చేతనం వచ్చాక దాన్ని కదలిక అన్నాం. కదలిక లేకుండా కూడా ఉంది, మళ్ళీ లోపల అంతఃచేతనంలో కూడా ఒక కదలిక ఒకటి ఉంది. ఒక మాట చెబుతారు అయ్య గారు, పొద్దునే మనసుకి ఈ జ్ఞానం ఎట్లాంటిది అంటే, మీరు నిద్రపోయారు, మీ రక్త ప్రసరణ జరగట్లేదా, మీ గుండె కొట్టుకోవట్లేదా, ఎంత అనాయాసంగా, అసలు అనాయాసం అంటే అప్రమేయంగా ఏదైతే ఉందో ప్రమేయం లేకుండా ఉన్నప్పుడు జరిగే క్రియకి అనాయాసం అని పేరు. అర్థమవుతుందా? రక్తం ఎంత చాలా, ఇప్పుడు మీకు రక్త ప్రసరణ జరుగుతుందో ఇందులో మీ ప్రమేయం ఎంత చక్కగా జరుగుతుంది. జ్ఞానం అట్లా ఉంటుంది. జ్ఞానం అంటే అద్భుతంగా ఉంటుంది, అంత తేలిక జ్ఞానం. కాకపోతే మనకు ఆ శుభేచ్ఛ ఇందాక అర్జునుడు వారికి ఉన్నట్టుగా ఆత్మార్పణ. అర్జునుడు అంటే ఆత్మార్పణ బుద్ధి కలిగిన వాడే అర్జునుడు. మనసుకి ఆత్మార్పణ బుద్ధి వస్తే అది అర్జునుడిగా మారుతుంది. వెంటనే అక్కడే ఉన్న పరమాత్మ బోధగా మారుతుంది. ఇది భగవద్గీత. కాబట్టి ఈ మొదటి కదలిక ఏదైతే ఉందో, ఆ మొదటి కదలిక కూడా లేదు అని తెలియటం కోసమే ఇన్ని కదలికలు. ఇప్పుడు నేనేం చెప్పా ఇందాక, విమానంది చెప్పాను నేను. మీరు కూడా చూడొచ్చు ఇప్పుడు అన్నట్టు హైదరాబాదు ఏదైనా వెళ్తుంటే ఆ రోడ్ క్లియరెన్స్ కోసం వాళ్ళు అట్లా పైన ఆపు ఉంటుంది, అక్కడే ఉంటుంది. నేను చాలాసేపు గమనించి చూసా, నాకేం కదలట్లేదు అన్నట్టుగానే ఉంది. బహుశా ఎయిర్ ల్యాండింగ్ అని ఒక పేరు, అది ఎక్కడో విన్నా. దాంతో నా దృష్టి ఇంప్రెషన్ అది ఆగి లేదు, అది కదులుతూనే ఉంది. కదులుతున్నట్టు నీకు కనపడట్లేదు కాబట్టి నువ్వు ఆగింది అనుకుంటున్నావు. నీకు కనపడటం నీ ఆలోచన కాదు, సైన్స్ ఉంది దాని వెనక. చూసారా రవి గారు? అట్లా మూల కదలిక లేదు. ఇప్పుడు నేను మాట్లాడట్లేదు, ఇక్కడ అందరూ ఉన్నారు, ఎవరు లేరు. ఇది ఒక అవస్థలో భాగం. మీరు నేను ఇది మాట్లాడటం ఇదంతా కూడా ఒక అవస్థలో భాగం మాత్రమే. ఇది కానీ అది కదిలితేనే 3 అవస్థలు ఉన్నాయి. కదిలితేనే 3 అవస్థల్లో ఉన్న కర్మ ఉంది, కదిలితేనే 3 అవస్థల్లో ఉన్న జ్ఞానం ఉంది, కదిలితేనే జ్ఞాని ఉన్నాడు, కదిలితేనే త్రిపుటి ఉంది, జగత్తు జీవుడు ఈశ్వరుడు. అసలు కదలలేదు అన్న విషయం తెలిస్తే ఎంత బాగుంటుంది. ఇప్పుడు మీరేం చెబుతున్నారు మాస్టర్? నిద్రలో మీకు ఏమైనా తెలుస్తుందా? ఆనందం ఉందా? శాంతి ఉందా? మరి మనసు ఉందా? మనసు ఉందా? ఉంది, కానీ దానికి తెలుస్తుంది, బాగానే ఉంది. మీకు తెలుసా మనసు ఉన్నట్టు? తెలియదు. మనసు ఉంది కదా, మరి ఇంత పనులు చేస్తుంది కదా, దాని కదలిక ఉంది. అట్లా అంతఃచేతనంలో ఒక బాధ ఉంది దానికి. ఆ కదలికలోనే ఒక రకమైన ఒక అమాయకత్వం అనండి, ఇన్నోసెన్స్ అనండి, ఇగ్నోరెన్స్, ఏదో పేరు పెట్టుకోవచ్చు. అట్లాంటి లక్షణం అది కూడా లేదు అని మీకు అర్థమైతే మొదటి కదలిక దాకా దాకా పొద్దున ఘంటసాల వారిది పరమాత్మ భగవద్గీతలో సృష్టి ఆదిలోనే నేను చెప్పాను కర్మ గురించి. ఆదిలోనే అంటే నిర్మాణం పరమాత్మే. ఈ విధంగా కర్మ ఎంత ఇప్పుడు ఏది గొప్పది?
కర్మ గొప్పదా, జ్ఞానం గొప్పదా? జ్ఞానమే గొప్పది. మరి ఇదంతా కర్మలో ఉండి చెప్పావా, కర్మ లేకుండా చెప్పావా? కర్మలో ఉండి ఇప్పుడు నేను మాట్లాడుతూ అర్థం చేసుకుంటూ కర్మలోనే చెబుతున్నా. కర్మ అంటే కేవలం యజ్ఞయాగాదులను, ఉద్యోగం, పెళ్ళి, వ్యాపారం అవి కాదు. దాని నిద్రలో కూడా జరుగుతుంది కర్మే, మనసు చేస్తున్న కర్మే. అక్కడ అచేతన స్థితిలో నేనన్న భావం లేకుండా చేస్తుంటుంది. అది కూడా కదలిక. అది నీకు తెలియకపోవచ్చు, కానీ ఆ కదలిక లేదు అన్న విషయం కూడా నీకు తెలియాలి. అక్కడ కూడా లేదు అదంతా. అది కూడా దాని మొదటి కదలికలో ఉంది. మొదటి కదలిక ఏం చేస్తుందంటే అసలు కదలిక లేదు, కదలిక ఉందని చెబుతాం. మళ్ళీ అవస్థలో మనం ఏం చేస్తున్నామంటే రవి గారు, అవస్థ లేని స్థితిలో నుంచి అవస్థలో పడుతున్నాం. ఇంతే జీవనం అంటే, అజ్ఞానం అంటే అవస్థలు లేని స్థితిలో నుంచి అవస్థల్లోకి రావటం, అవస్థల్లోకి వచ్చి అవస్థలను చూస్తూ అవస్థ లేని స్థితికి వెళ్ళటమే ఈ గీత సారాంశము, గీత ప్రబోధం. ఇప్పుడు ఏంటి కర్మ చేయిస్తున్నాడంటే అర్థం ఏంటి? ఇప్పుడు వీరు కృష్ణ పరమాత్మ చెప్పారని యుద్ధం చేశారనుకోండి, లోపల దుఃఖం ఉంటుంది అంతఃచేతనంలో. నా చేత అనవసరంగా చేయిస్తున్నాడు, నాకు ఇష్టం లేదు, ఇష్టమో ఇష్టమో ఆ మనసుని డ్రైవ్ చేస్తుంటుంది. లోపల మనసుని కుదుపుతూనే ఉంటుంది లోపల సంఘర్షణ, ఇష్టమో ఇష్టమో. జ్ఞానం వచ్చింది అనుకోండి, ఆయన ఆత్మార్పణ బుద్ధి చేత ఈ జ్ఞానం ఇచ్చారు కదా పరమాత్మ, ఆ బుద్ధితో చేస్తున్నప్పుడు ఇష్టాయిష్టాలు కానీ ఏది కానీ ఉండదు. ఇప్పుడు ఈ అనంత సృష్టిలో ఒక గాలి, ఒక నీరు, ఓ అగ్ని, ఆకాశము, పంచభూతాలు ఎంత సహజంగా మీరు ఇప్పుడు లేచుండి మాట్లాడుతున్నప్పుడు కూడా మీ ప్రమేయం లేకుండా ఎట్లా రక్త ప్రసరణ జరుగుతుంటుందో అట్లా కర్మ అప్పుడు కానీ జరపబడదు. అయితే నేను చేస్తున్నా, నేను ఇష్టం, నేనన్నాగానే ఇష్టాయిష్టాలు వస్తాయి రవి గారు. కాబట్టి ముందు జ్ఞానం ఇవ్వాలి. జ్ఞానం ఇచ్చి వారికి అవగాహన చేశాక ఇప్పుడు చేయి కర్మ. తమాషా ఏమిటో తెలుసా, అప్పుడు ఇంకా అర్జునుడు ఉన్నాడు అక్కడ చేయటానికి, పరమాత్మ ఉంటాడు అప్పుడు. అందుకే ఇప్పటికి నా చే అని వాడారు. అది వస్తుందేమో ఇప్పుడు మీకు అర్థమైంది. అప్పుడు అక్కడ లేడు అర్జునుడు అనే ఒక వ్యక్తిగతమైన ఉనికి లేదు, ఒక అనంతమైన క్రియ ఉంది. అనంతమైన క్రియ కూడా తర్వాత ఇప్పుడు పరమాత్మ అనుగ్రహం చేస్తారు, నువ్వు లేవు అని చెబుతారు. అవగాహన కల్పించి ఇప్పుడు చేయి కర్మ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, మనం కర్మ చేస్తున్నాం, ఇష్టాయిష్టాలతో చేస్తున్నాం. కొన్ని ఇష్టంగా చేస్తున్నాం, కొన్ని అయిష్టంగా చేస్తున్నాం. ఇష్టాయిష్టాలు లేకుండా కూడా కర్మ జరుగుతున్నాం. ఇప్పుడు మీ రక్త ప్రసరణ, మీ శ్వాసలాగా ఇష్టాయిష్టాలతో ఉంది. మీరు నల్లగా ఉన్నారా, 6 అడుగులు ఉన్నారా, వేళ దాగే సంబంధం అది జరిగితేనే నువ్వు ఉన్నావు. సరే, అట్లా జరుగుతుంటాం. అట్లా ఇష్టాయిష్టాలు ఎప్పుడు వస్తాయి? నేనుంటే వస్తాయి. మరి నేను ఎప్పుడు పోతుంది? సద్గురువు ఆయన సమక్షము, వారి బోధ వల్ల ఆయనకు వచ్చి ఇప్పుడు యుద్ధం చేస్తారు. ఎట్లా చేస్తారు యుద్ధం? అర్జునుడుగా చేయడు, పరమాత్మే చేస్తారు. ఇంకా పరమాత్మ ఉన్న తర్వాత మళ్ళీ అనంత కర్మల జరుగుతుందా అన్నది లోపలికి వెళ్ళి మనం నిర్ణయించాలి. కానీ ఇక్కడ మనం నేను చెబితే అది ఈ వ్యక్తికి చెప్పినా, ఏ వ్యక్తి చెప్పినా, పరమాత్మ చెప్పినా కూడా మనకి. ఎందుకనే కర్మ చాలా నాకు అదే అనిపించింది రవి గారు. నేను కృష్ణాష్టమికి చెప్పాను, నేను తల్లికి పిల్లవాడి బుగ్గలు ఎంత ముద్దుగా ఉంటాయో అరికాళ్ళు కూడా అంతే ముద్దు. ఒక్కొక్కసారి అరచేతులు ముద్దు పెట్టు, ఒకసారి ఇక్కడ ముద్దు పెట్టుకుంటా హృదయం మీద, ఒకసారి పొట్ట మీద ముద్దు పెట్టు. అసలు వాడికి మొత్తం ముద్దే. అమ్మకి ఆపాద మస్తకం కూడా ముద్దే. ఎప్పుడైతే ఆత్మార్పణ బుద్ధితో పరమాత్మ చెప్పిన బోధ మనకి ఆ గీత అవగాహన అవుతుందో, ఆపాద మస్తకం ఎట్లా అయితే ముద్దుగా ఇష్టంగా ఉంటుందో అనంతమైన జ్ఞానం మీకు అంత ప్రతి కర్మలో కనపడుతుంది. ఇది అది అనే ఉండదు. ఆపాద మస్తకం ఎట్లా ముద్దో అట్లానే అనంత విశ్వం కూడా, అనంత కర్మలు కూడా. ఇంకా ఏది తిరస్కారం కానీ, పురస్కారం కానీ, ఆహ్వానం కానీ, తిరస్కారం కానీ, మోదము, ఖేదము, సుఖము, దుఃఖము అని ఉండదు. మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీ రక్త ప్రసారణ చేతుల్లోకి వస్తుంది, కాళ్ళల్లోకి వస్తుంది, కళ్ళల్లోకి వెళ్తుంది, తలలోకి వెళ్తుంది. ఆపాదమస్తకం అది తిరుగుతూనే ఉంది. మీ గుండెలో బ్లాక్స్ వచ్చినాయి, ఏదో కాల్షియం డిపాజిట్స్, కొవ్వో ఏదో చేరుకుంది, అబ్స్ట్రక్షన్ ఉంది, ఆర్టరీస్లో ఏదో అది బాధగా ఉంది. రక్తం బాధపడుతుంటుందా? పోనీ ఇక్కడ బాగుంది కాబట్టి సంతోషపడుతుంటుందా? అసలు రక్తం ప్రసరణ లేకపోతే వీడు ఉంటాడా? గుండె కొట్టుకోవటం ఉంటుందా? అదో అద్భుతమైన క్రియ. ఇవి తెలియాలి మనం. జడంలో కూడా జ్ఞానం ఉంది, చేతనలో కూడా జ్ఞానం ఉంది, చేతనాచేతనల్లో కూడా జ్ఞానం ఉంది. అట్లా ఆపాద మస్తకం బిడ్డ తల్లికి ఎట్ల ముద్దో ఈ అనంత కర్మలు, ఈ కర్మ కాదు, ఇక మీకు జ్ఞానం తప్పితే ఇంకోటి కనపడదు.
జ్ఞానమే కర్మ, అందుకని కర్మ కంటే జ్ఞానం గొప్పది అని మొదలుపెట్టి ఆత్మార్పణ బుద్ధి కలిగిన మనసుకి పరమాత్మ అక్కడే ఉన్నాడు కాబట్టి ఆత్మార్పణలోనే పరమాత్మ ఉన్నాడు. ఆత్మ యొక్క అర్పణం అంటే అర్థం ఏంటి? అర్పణము అంటే అర్థం ఏమిటి అంటే, అర్పణము అంటే అహంకారం ఎప్పుడైతే పోయిందో అక్కడ ఆత్మ కింద మారిపోతుంది, అక్కడ అయిపోయింది, ఇంకా బాధ లేదు అక్కడ. ఆ ఆత్మార్పణ బుద్ధికే పరమాత్మ యొక్క స్వరూపం అవుతుంది. అప్పుడు తల్లికి ఆపాదమస్తకం బిడ్డ ఎట్లా అందంగా ముద్దుగా వాడిని ఎక్కడ పట్టుకుంటే అక్కడ ఆస్పరిస ఆనందమే. జుట్టు తెల్లని రుమ్ముని ఊరుతుంటారు, చిన్న చిన్న జుట్టు ఎర్రగా, ఆ పాదాలు గులాబీ రంగులో ఉంటాయి, చంటి పిల్ల పాదాలు. ఎందుకు చంటి ఎలకని చూసారా మీరు? చంటి పందిని చూసారా ఎప్పుడన్నా? ఎంత ముద్దుగా ఉంటాయో, చాలా ముద్దుగా ఉంటాయి. అట్లా ఆపాదమస్తకం కూడా మీకు ఆనందహేతు అవుతుంది రవి గారు. అది జ్ఞానం యొక్క పరాకాష్ఠ. అది నేను పోవాల్సింది. నేను పోతే తప్పితే ఆ వికాసం మనకి తెలియదు. ఆ విస్ఫోటం జరగాలి. విస్ఫోటము అంటే మూల కదలిక కూడా లేదు అన్న జ్ఞాన విస్ఫోటం. అది అట్లాంటి స్థితి కేవలం సద్గురువులు మాత్రమే మనకి ఇవ్వగలుగుతారు. అట్లాంటి సద్గురువు ఏ సౌలభ్యం వల్ల మనకి లభించారు? శ్రీ శివానంద గురుభ్యో నమః. కృష్ణం వందే జగద్గురు. భారత్ మాతాకు ఎంత గొప్ప తల్లి అండి భారత్ మాత. ఎంతమంది జ్ఞానులు అబ్బా. నమస్కారం.